ఓకే. అయితే ఇప్పుడు నేను ఓకే. అయితే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా? ఇప్పుడు చూడమ్మా. ఇప్పుడు ఒకవేళ ఆ ఇప్పుడు ఏం చెప్తామంటే బ్యాడ్ ఆస్పెక్ట్ వీనస్ ఇక్కడ నుంచి ఆ 180 డిగ్రీస్ తోటి ఐదో భావాన్ని చూస్తున్నారు. ఐదో భావం అంటే ఏంటిది? మనకు ఐదో భావం పుత్రస్థానం. అవును సార్. ఇప్పుడు మీరు రేపు చూసేటప్పుడు సపోజ్ ఇదే అనుకుందాము, ఇది ఏడో భావం అనుకున్నాం అనుకోండి. ఏడో భావం ఏంటి? వివాహ స్థానం. ఉమ్, ఒకవేళ నేను అజూమ్ అంటే అనుకోండి, ఏడో ఆ, భావం ఓకే. అనుకుందాం. ఏడో భావాన్ని శుక్రుడు 180 డిగ్రీల బ్యాడ్ ఆస్పెక్ట్ తో చూస్తున్నాడు. అంటే ఏంటి? శుక్రుడు వివాహకారకుడు. అవును సార్. వివాహకారకుడు శుక్రుడు రెట్రోగ్రేడ్ ఒకవేళ అయి ఉంటే ఇక్కడ కాలేదు అంటే రెట్రోగ్రేడ్ కాదు. శుక్రుడు ఒకవేళ ఇక్కడి నుంచి 180 డిగ్రీల ఆస్పెక్ట్ తోటి సప్తమ స్థానాన్ని చూసాడు అంటే శుక్రుడు వివాహకారకుడు కదా, వివాహం అవ్వాలి. కానీ బ్యాడ్ ఆస్పెక్ట్ తో చూస్తున్నాడు అంటే సప్తమ భావం మీద బ్యాడ్ బ్యాడ్ ఆస్పెక్ట్ పడకూడదు కదా. లేదు, ఉమ్, ఇక్కడే శని ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు వీనస్ బదులు శని అనుకుందాం. శని ఓకే తన సార్. బ్యాడ్ ఆస్పెక్ట్ 180 డిగ్రీ అపోజిషన్ ఆస్పెక్ట్ తోటి ఏడో భావాన్ని ఇది ఏడు అనుకుంటున్నాను నేను దేంట్లో. ఉదాహరణకి మీకు చెప్పడం కోసం, ఎక్కడ ఏడో వచ్చేసి మేనంలో మీనంలో అనుకోండి. మేనంలో సార్. అను అనుకోండి చెప్తున్నా, అంటే మీకు ఇక్కడ ఆ, అంటే అదే మనకి అన్ని అర్థమైంది సార్, కుదరవు అర్థమైంది. కాబట్టి ఉమ్, చెప్తున్నా. శని కన్యలో ఉన్నాడు, వీనస్ బదులు అనుకుందాం. కన్య నుంచి ఆ, శని మీనంలో ఏడో భావాన్ని 180 డిగ్రీ ఆస్పెక్ట్ తో చూశాడు. అంటే మనం దీన్ని కృష్ణమూర్తి ప్రకారం బ్యాడ్ ఆస్పెక్ట్. ఓకే సార్. సప్తమ భావాన్ని శని చూడకూడదు కదా, శని చూస్తే డిలే అవుతాడు. అన్ని ఓకే సార్. ఆస్పెక్ట్స్ చెప్తాడు. అది మనం సిగ్నిఫికేటర్ టేబుల్లో కూడా చూస్తాం ఇవన్నీ. కానీ కృష్ణమూర్తి ప్రకారం అతను ఈ మనం చెప్పినట్టు వేదిక చూడదు, అన్ని డిగ్రీల్లోనే చూస్తాడు. డిగ్రీ ఆస్పెక్ట్ అంటే వెస్టర్న్ ఆస్పెక్ట్ లో ఏమవుద్దంటే ఒక గ్రహానికి ఇంకో గ్రహానికి మధ్య ఎన్ని డిగ్రీలు ఉన్నది అంతే, ఏం లేదు. ఇక్కడ రాకెట్ సైన్స్ ఏం లేదు. లేదు, ఒక గ్రహము ఇంకొక భావాన్ని ఎన్ని డిగ్రీల్లో చూస్తుంది, లేదు ఒక భావం ఇంకొక భావాన్ని ఎన్ని డిగ్రీల మధ్యలో ఉంది. ఆ మధ్యలో ఉన్న అన్ని డిగ్రీలని వాళ్ళు ఒక పేరు పెట్టుకున్నారు, వాటిని విభజించారు. అర్థమైందా? ఇప్పుడు ఆ, ఉదాహరణకి, ఇప్పుడు అపోజిషన్ ఆస్పెక్ట్ మీకు ఒక ఐడియా ఇచ్చాను. ట్రైన్ ఆస్పెక్ట్ ఎవరు చెప్తారు? ట్రైన్ ఆస్పెక్ట్ గుడ్ ఆస్పెక్ట్ వద్దాం. ఇప్పుడు బ్యాడ్ అవును ఆస్పెక్ట్ సార్. చెప్పాను కదా, లేకపోతే వరుస నుంచి చెప్పుకుంటా వద్దామా? అపోజిషన్ తర్వాత 90 డిగ్రీ స్క్వేర్ ఆస్పెక్ట్. ఉమ్, 90 డిగ్రీ రావాలి అంటే, స్క్వేర్ ఆస్పెక్ట్ రావాలి అంటే చూడండి. ఉదాహరణకి మీరు ధనస్సు నుంచి వద్దాం. ధనస్సు నుంచి ఆ మీనానికి ఎన్ని డిగ్రీలు పడతాయి? ధనస్సు నుంచి మీనానికి 120 డిగ్రీ పడతాయి. అవును సార్. అంతే కదా. ధనస్సు నుంచి మీనానికి 120 డిగ్రీ. ఇప్పుడు ధనస్సు నుంచి మీనానికి 120 డిగ్రీ అయితే ఇప్పుడు మీరు చెప్పండి. జూపిటర్ జూపిటర్ ఐదో భావాన్ని, మీనంలో ఉన్న ఐదో భావాన్ని ఎన్ని డిగ్రీలతో చూస్తున్నాడు జూపిటర్? ఆ, జూపిటర్ ధనస్సులో ఉన్నాడు. మీరు స్థితి అయింది వదిలేసేయాలి. స్థితి అంటే మళ్ళీ అది ఒకటో భావంలో అట్ట కాదు, మనకు ఉంది డిగ్రీ ఇక్కడ పడుతుంది. ఆ, నేను స్థితి అదే అయ్యేది వదిలేసేయండి. ఆలోచిస్తున్నాను సార్. స్థితి ధనస్ ఒకటో ధ- భావంలో ధ- స్థితి అయ్యాడు కదా నేను. ఆహా, స్థితి వేరు. స్థితి అయ్యేది మనకి సిగ్నిఫికేటర్ టేబుల్ రాసుకునేటప్పుడు బిలో కోసం ఈ స్థితులు చూస్తాం. ఇక్కడ ఇప్పుడు జూపిటర్ మీరు ధనుసులో ఉన్నట్టే తీసుకునేటప్పుడు చూసుకోవాలి కదా సార్. ధనుసులోనే చూసుకోవాలి. ఎందుకంటారా? ఆ, మీరు మళ్ళీ డిగ్రీలు ఉన్నాయి కదా, డిగ్రీలు ఎక్కడ పడుతున్నాయి అక్కడే పడుతున్నాయి, ధనుసులోనే వస్తుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు చూసుకునేటప్పుడు ఇప్పుడు ఇప్పుడు మామూలుగా అయితే ధనుస్సు 30 డిగ్రీలు సార్. 30 డిగ్రీలు అయితే ఓన్లీ 40 మినిట్స్ లో ఉన్నాడు. కాబట్టి మొత్తం స్టార్టింగ్ కానీ తీసుకోవచ్చు. 40 మినిట్స్ ఆ, అంటే ఏం లేదు, ఒక డిగ్రీ ఏం తగ్గ లేదు కదా మొత్తం సార్. ఏం అయితే పెద్ద. 90 డిగ్రీ 98 డిగ్రీ 28 మినిట్స్ మినిట్స్ అక్కర్లేదు అంటున్నారు కాబట్టి 98 డిగ్రీస్ సార్. ఓకే. ఇప్పుడు 98 కాబట్టి దీన్ని మనము, నేనేం చెప్పాను? స్క్వేర్ ఆస్పెక్ట్ అంటే 90 డిగ్రీ అని చెప్పాను. ఉమ్, ఓకే. 90 ± 5. ఓకే. ఓకే, 90 ± 5 అంటే ఆల్మోస్ట్ 95 దాకా వస్తుంది. అవును. ఓకే. కానీ ఇక్కడ నైన్టీ అక్కడక్కడ ఎయిట్ మీరు ఉంది.
చూడండి, మీరు అక్కడక్కడ మీరు ఒక దగ్గర చదివేటప్పుడు వీటిని ఆర్బ్ అంటారు. ఆర్బ్ అంటే రేంజ్ అన్నమాట. అంటే ఎంత రేంజ్ వరకు ప్లస్ మైనస్ అవ్వచ్చు. ఒక్కో దగ్గర అదే మీరు సార్. కొన్ని క్విజ్ క్విజ్లు అయితే మీరు ఒక్కో దగ్గర చదువుతారు. ఆర్బ్ ఒక్కోసారి వాళ్ళు 8 డిగ్రీలు కూడా ఉంటాయి ఒక దగ్గర. మ్హూ. మ్. అర్థమైందా? కాబట్టి ఆ, ఆర్బ్ అంటే ఒక్కోసారి ఏం 5 లేదు, డిగ్రీస్ రేంజ్ బదులు 8 డిగ్రీలు కూడా తీసుకోవాలండి. తీసుకుంటారు. ఒక్కో దగ్గర చూస్తా ఉంటాను, నేను వీడియోస్ లో చూశాను. మీరు కూడా అది చూసి ఆ ప్రకారం ఆర్బ్ ఎంత వెళ్తుంది అంటే 8 డిగ్రీల దాకా తీసుకుంటే 98 డిగ్రీల్లో ఇది స్క్వేర్ ఆస్పెక్ట్. అంటే మ్. జూపిటర్ 5వ భావాన్ని స్క్వేర్ ఆస్పెక్ట్ తో చూస్తున్నాడు. స్క్వేర్ ఆస్పెక్ట్ ఏంటిది? స్క్వేర్ ఆస్పెక్ట్ బ్యాడ్ ఆస్పెక్ట్. బ్యాడ్ ఎక్స్పెక్ట్. ఓకే. ఓకే, జూపిటర్ 5వ భావాన్ని చూస్తున్నాడు. 5వ భావం అంటే మనకి పుత్రస్థానం. ఉత్తర స్థానం సార్. ఓకే. ఇప్పుడు మనం ఈ స్థానాలన్నీ మన ప్రిడిక్షన్ లోకి వెళ్ళేటప్పుడు కృష్ణమూర్తి ఒక్కొక్క స్థానాన్ని వీళ్ళు వేదికలో చెప్పినట్టుగా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ని చూస్తాడా అంటే, వేదికలో ఒక భావం రకరకాల విషయాలు చూస్తూ ఉంటాడు. ఒకటే కాదు, చాలా విషయాలు ఉంటాయి ఒక భావంలో. అవును సార్. అది మనం అప్పుడు చూద్దాం. ముందు మనకి ఏంటంటే ఈ ఆస్పెక్ట్స్ తెలియాలి. ఇక్కడ కూర్చొని మనము వేదిక ప్రకారం వెళ్ళటానికంటే కృష్ణమూర్తి ప్రకారం కుదరదు. కొంతమంది అట్ట కూడా చూస్తారు, రెండు చూస్తారు, వేదిక కూడా చూస్తారు, ఈ కృష్ణమూర్తి చాట్నే వేదిక కూడా చూస్తుంటారు. కానీ యాక్చువల్గా కృష్ణమూర్తి ఫాలో అయ్యేది వెస్టర్న్ ఆస్పెక్ట్. కాబట్టి ఇప్పుడు నేను ధనుసులో ఉన్న జూపిటర్ 0 డిగ్రీలు 40 మినిట్స్ అంటే నేను 0 అనుకొని ఇక్కడి నుంచి మొత్తం 8 98 డిగ్రీలో ఉంది. కాబట్టి 90 డిగ్రీలకి +8 అయితే ఆర్బ్ అంటే, నేను చెప్పాను ఆర్బ్ అంటే రేంజ్. అయితే ఇది స్క్వేర్ ఆస్పెక్ట్. ఒక ఐడియా ఇచ్చాను మీకు, స్క్వేర్ ఆస్పెక్ట్. ఓకే. ఓకే సార్. నెక్స్ట్ స్క్వేర్ ఆస్పెక్ట్ బ్యాడా, స్క్వేర్ ఆస్పెక్ట్ బ్యాడా లేకపోతే గుడ్ ఆస్పెక్ట్? బ్యాడే సార్. బ్యాడ్ సార్. 75% బ్యాడ్ సార్. ఓకే. ఓకే, సరే. అయితే నెక్స్ట్ మనం ఎంత బ్యాడ్ ఇవన్నీ మనం తర్వాత చూద్దాము. బ్యాడ్ ఆస్పెక్ట్ ఓకే. అనుకుందాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్యాడ్ ఆస్పెక్ట్ లో ఇంకేం చెప్పున్నాను నేను? సెమీ స్క్వేర్ ఆస్పెక్ట్ చెప్పారు సార్. ఓకే. ఇప్పుడు నేను అపోజిషన్ ఆస్పెక్ట్ చెప్పాను, స్క్వేర్ చెప్పాను. స్క్వేర్ లో సగం ఎంత? 45 డిగ్రీ. సెమీ సార్. అవును అవును సార్. సెమీ స్క్వేర్. 45 ఆ, డిగ్రీ రావాలి అంటే 45 డిగ్రీ రావాలి అంటే ఒక 30 డిగ్రీలో సగం స్టార్ట్ అవ్వచ్చు. ఒక గ్రహం తీసుకుందాం. 45 డిగ్రీస్ అంటే వీనస్ 4 డిగ్రీ 45 మినిట్స్ లో ఉన్నాడు అంటే, స్టార్టింగ్ 4 డిగ్రీ అంటే అక్కడ స్టార్ట్ అయ్యాడు. ఇక్కడ సన్ వచ్చేసి 15 డిగ్రీలు. 15 అంటే 15 మిగిలే, ఇక్కడ 15 ఒక 5 20 వస్తుంది. కాబట్టి ఇక్కడ కుదరదు, అంతే కదా. ఇక్కడ మనకి ఎక్కడ సింహంలో 15 డిగ్రీల 20 నిమిషాల్లో ఉంది అంటే 15 డిగ్రీలు మిగిలింది. ఇక్కడ వచ్చేసి వీనస్ 5 డిగ్రీల్లో స్టార్ట్ అయ్యాడు అంటే 20 అవుతాయి. మనకి ఎంత కావాలి? నా స్క్వేర్ ఆస్పెక్ట్ లో సగం కావాలి, 45 డిగ్రీలు కావాలి. 45 డిగ్రీలు అంటే ఇది చూడండి, సాటర్న్ 18 డిగ్రీలో ఉన్నాడు అంటే 12 మిగిలే. ఇక్కడ 12 ఒక 30, మకరం 30, 12 30 42, ఎక్కువ అవుతుంది. కానీ భావం కలుస్తుంది. ఎందుకంటారా? 12 డిగ్రీలు సాటర్న్ ధనుసులో 18 డిగ్రీలు ఉన్నాడు కాబట్టి 12 డిగ్రీలు మిగులుతాయి. మకరం వచ్చేసి 30, 12 30 42, ఒక 6 48. క్లియర్ అయిందా? మూడో భావాన్ని సెమీ స్క్వేర్ తో చూస్తున్నాడు అన్న సార్. నాలుగో భావాన్ని. మూడో భావాన్ని కాదు, 4వ భావాన్ని. ఎట్లా? నాలుగో భావాన్ని. సాటర్న్ ధనుసులో ఉన్నాడు 18 డిగ్రీల 41 నిమిషాలు. 18 డిగ్రీల 41 నిమిషాలు అంటే 12 మిగిలేదు అక్కడ. 12 కాదు, 11 అవును సార్. ఉంటుంది. ఎందుకంటే 41 నిమిషం అంటే దాని 19 డిగ్రీలు అయిపోయింది, ఇంకా 11 ఉంటది. 11 ఒక 30, మకరం 30, 11 ఒక 30, 41, 41. 41 ఒక 6.
47 సార్. 47. ఇక్కడ ఈ చిన్న డిగ్రీలకు వచ్చి 2 డిగ్రీల ఆర్బుట్ డిఫరెన్స్, 2 డిగ్రీల ప్లస్ మైనస్. అంటే 30 డిగ్రీల సెమీ సెక్స్టైల్ ఆస్పెక్ట్, 45 డిగ్రీల సెమీ స్క్వేర్ ఆస్పెక్ట్, వీటికి రేంజ్ వచ్చేసి ఒక 2 డిగ్రీలు ప్లస్ మైనస్. ఓకే, పెద్ద డిగ్రీలకు వచ్చేసి ఒక +5, అక్కడక్కడ ఒక +8 కూడా తీసుకుంటున్నారు, +5 అంటారు. మోస్ట్లీ మీరు +5 ట్రై చేయండి. సరే, ఇప్పుడు మనం అది కూడా చూద్దామా? సరే, ఇప్పుడు నేనేమంటానంటే సాటర్న్ 4వ భావాన్ని ఏ డిగ్రీతో ఏ ఆస్పెక్ట్ తో చూస్తున్నాడు? సెమీ స్క్వేర్ సార్. సెమీ స్క్వేర్ అంటే 45 డిగ్రీలు. ఓకే, ఇప్పుడు మనం బ్యాడ్ ఆస్పెక్ట్ లో 180 డిగ్రీ అపోజిషన్ ఆస్పెక్ట్ చెప్పాను. అందులో హాఫ్ వచ్చేసి 90 అంటే స్క్వేర్ ఆస్పెక్ట్ చెప్పాను. దాంట్లో హాఫ్ అంటే 45 డిగ్రీలు సెమీ స్క్వేర్ చెప్పాను. 0 డిగ్రీ ఆస్పెక్ట్ అంటే ఒకే రాశిలో 2 గ్రహాలు ఉన్నాయి అంటే వాటి మధ్యన వీలైనంత వరకు 0 డిగ్రీ. ఉదాహరణకు చూడండి, మనకి కంజంక్షన్ అంటారు దాన్ని. 10వ లేదండి, భావంలో సాటర్న్ అక్కడ అవి ఉన్నాయి సార్. ఆ రెండు 18 డిగ్రీస్ లో ఉన్నాయి సార్. ఓకే ఓకే, ఇది చూడండి, 18 డిగ్రీల 41 నిమిషాలు, 18 డిగ్రీల 1 నిమిషం, అంటే దాదాపు 40 నిమిషాలు డిఫరెన్స్ ఉంది వీటి మధ్యన. అంతే సార్. ఓకే, దీన్ని మనం కంజంక్షన్ ఆస్పెక్ట్ తీసుకోవచ్చు. 0 డిగ్రీ అంటే ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటే కంజంక్షన్ ఆస్పెక్ట్, 40 నిమిషాలు డిఫరెన్స్ ఉంది ఇక్కడ. ఓకే సార్. మీకు ఐడియా అంటే జనరల్ గా తెలియటం కోసం, బ్యాడ్ అంటే కంజంక్షన్ ఆస్పెక్ట్, బ్యాడ్ ఆస్పెక్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం గుడ్ ఆస్పెక్ట్స్ చదివి చూద్దాం ఎంత ఎంత వీటిలో ఎలా ఎలా ఉంటది అనేది. ఓకే, గుడ్ ఓకే ఆస్పెక్ట్ సార్. లో ఏం చెప్పాను? ట్రైన్ ఆస్పెక్ట్ చెప్పాను. 120 డిగ్రీస్ సార్. 120 డిగ్రీస్ ట్రైన్ ఆస్పెక్ట్ చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో 120లో సగం అంటే 60 60 సెక్స్టైల్ డిగ్రీస్ ఆస్పెక్ట్ అంటారు. టెక్స్టైల్ 60లో సగం వచ్చి 30 డిగ్రీలు 30 సెమీ డిగ్రీస్. సెక్స్టైల్. ఓకే, ఇప్పుడు 120 డిగ్రీ ఎక్కడి నుంచి రావచ్చు అంటే నాలుగు ఓకే, 120 డిగ్రీ వీనస్ 4 డిగ్రీల 45 నిమిషాల దగ్గర కన్యలో ఉంది. ఆ మిథునాన్ని చూడొచ్చా? మిథునాన్ని 4 డిగ్రీ 45, 30, 30, 60, ఒక 25, 85, ఒక 3 కాదు, 88, 120 డిగ్రీ కావాలి కదా, రాదు. ఓకే, ఇట్లా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఈ ఈ చదువుదాం వీటి. ఏ, ఇప్పుడు చిన్న డౌట్ సార్. అడుగమ్మా. ఇప్పుడు అపోజిషన్ అంటే కార్నర్ టు కార్నర్, అదే 7th యాక్సెప్ట్ చెప్పారు కదా సార్. ఇప్పుడు మిగతా అన్ని అపోజిషన్ అంటే కార్నర్ టు కార్నర్, ఎందుకంటే కార్నర్ టు కార్నర్ టు కార్నర్ కార్నర్. అయితేనే మనకు 180 డిగ్రీకి రాగలదు. అంటే ఆ ఓకే మధ్యలో సార్. కార్నర్ టు కార్నర్ అంటే మనకి ఏంటంటే మనం ఏం చూసుకోవాలంటే ఆ కార్నర్ టు కార్నర్ అంటే ఏమవుద్దంటే ఈ మధ్యలో ఎన్ని హౌస్లు అయితే ఉంటాయో, ఇప్పుడు మీనం నుంచి కన్య అంటే మధ్యలో ఎన్ని వస్తుంది? 7th. నార్మల్ గా వేదికలతో 7th పొజిషన్ అంటాం. ఒక గ్రహము అవును మీనంలో సార్. నుంచి కన్యను చూస్తుంది అంటాం క్రాస్ గా. ఇప్పుడు అక్కడ మధ్యలో వచ్చి ఎన్ని ఎన్ని గృహాలు స్థానాలు వస్తున్నాయి? 3, 3, 6, కంప్లీట్ గా 6, 30, 180 అవుతాయి. 180 అయితే మీనంలో ఎడ్జ్ లో ఉన్న గ్రహము ఎడ్జ్ లో ఉంటే కన్యలో ఒక గ్రహం భావం స్టార్ట్ అయ్యిందంటే మనం కరెక్ట్ గా, ఎందుకంటే మధ్యలో 6 వస్తున్నాయి కదా, ఎందుకంటే మీనం తర్వాత ఏం వస్తుంది? మేషం, వృషభం, మిథునం 3, కన్య, కర్కాటకం, సింహం 6 అవుతాయి. 6, 30లో 180 ఫుల్ అయిపోతాయి. ఇప్పుడు మనకి మీనంలో ఒక గ్రహము ఎడ్జ్ లో ఉందనుకో, అక్కడ ఒక 3 డిగ్రీలు దొరిక 183. ఇక్కడ కన్యలో భావం స్టార్ట్ అయ్యి ఉంది అనుకో 2 డిగ్రీల్లో 185, అంటే 180 మీద ఒక +5. అర్థమైందమ్మా? ఇప్పుడు అలాగే ఇంకా ఎవరి జాతకంలో చూసినా అది కంపల్సరీ కార్నర్ టు కార్నర్ అపోజిషన్ అవుతుంది కదా సార్. అంటే ఒక్కోసారి గ్రహాలు ఉండకపోవచ్చు కదా అక్కడ. మనకేంది, ఒక గ్రహము బ్యాడ్ ఆస్పెక్ట్ తోటి ఒక భావాన్ని, ఉదాహరణకి మనం ఏ భావం అయితే సప్తమ స్థానం వివాహం గురించి చూస్తున్నాము, వివాహం గురించి చూసేటప్పుడు ఒక గ్రహాన్ని నేను
ఆ ఒక గ్రహాన్ని ఆ భావం ఏ ఆస్పెక్ట్ తో చూస్తుంది, ఒకవేళ బ్యాడ్ ఆస్పెక్ట్. కేపీ అంటే బ్యాడ్ ఆస్పెక్ట్ అని చెప్పాను కదా. ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు కేపీలో ఇంకా చూపులు ఏమి ఉండవా సార్? మామూలుగా ఇప్పుడు శనికి మామూలుగా 3, 7, 10 చూపులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా సార్. కేపీలో ఇంకా అసలు ఏమి అవన్నీ ఉండవా? అవన్నీ వేదిక. వేదిక. ఆ అదే ఇంకా అసలు కేపీలో అసలు ఏ చూపులు ఇంకేమో కన్సిడర్ చేయరా ఆహా, సార్? అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆస్ట్రాలజర్ వాళ్ళు రెండు తెలివిలు వాడుతూ ఉంటారు. మ్హూ. వీళ్ళు ఏం చెప్తారంటే, నాకు ఈ తెలివి ఉంది, నాకు వెస్ట్రన్ తెలుసు, నాకు వేదిక తెలుసు అని రెండు చూస్తూ ఉంటారు. మీకు చూసే వాళ్ళకి ఇవన్నీ చేసి తికమక పెడతా ఉంటారు అనమాట. ఓకే. మ్హూ. ఇంకా కొంచెం ముందుకెళ్తే వాళ్ళు ఇంకా వెస్ట్రన్ లో ఇంకా ఇప్పుడు మనకి 9 గ్రహాలే కదా, వాళ్ళు యురేనస్ నెప్ట్యూన్ కూడా తీసుకుంటారు. ప్లూటో, మ్హూ. యురేనస్ నెప్ట్యూన్ ప్లూటో వెస్ట్రన్. అది ఇంకా మన వెస్ట్రన్ ఆస్ట్రాలజీ నేను రాలేదు. మీకు ఇది చెప్పి ఇంకా చాలా దూరం తీసుకెళ్తాను. వెస్ట్రన్ ఆస్ట్రాలజీకి వెళ్తే ఇప్పుడు ఈ ఆస్పెక్ట్స్ వెస్ట్రన్ ఆస్పెక్ట్స్ పోతే వెస్ట్రన్ చార్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనకి చార్ట్ లో యురేనస్ నెప్ట్యూన్ ప్లూటో రాలేదు, అవి వస్తాయి వాళ్ళ చార్ట్ లో. ఇప్పుడు సపోజ్ మూర్తి గారి చాట్ లో ఇప్పుడు సపోజ్ ఆ ఇక్కడ ఆ సింహంలో గ్రహాలు ఉన్నాయి కదా సార్, 3 గ్రహాలు ఉన్నాయి కదా. చార్ట్ లోకి వెళ్తున్నాను. చార్ట్ లోకి వెళ్తే నిమిషం. చార్ట్ మీరు అడిగారు కాబట్టి చార్ట్ తీద్దాం. మూర్తి సార్ వెళ్ళిపోయారు లాగుంది. ఓకే సర్లే, ఓకే నో ఇష్యూ. మనం చార్ట్ ఎక్కడ చూస్తున్నాం. వెస్టర్న్ ఆస్పెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. నేను అనుకున్నాను ఈ రోజు వెస్టర్న్ ఆస్పెక్ట్స్ చెప్పిన తర్వాత కుజ దోషము రాహు దోషము కవర్ చేసి నెక్స్ట్ క్లాస్ లో D9 చార్ట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే కొంత వేదిక సైడ్ వద్దాము. కుజ దోషం చాలా ఇంపార్టెంట్ టాపిక్. తర్వాత పోతే రాహుకేతు దోషాలు. రాహుకేతు దోషాలు అంటే కాలసర్ప దోషం అంటారు, దాన్ని రకరకాలు వస్తాయి. అంటే రాహు కేతు ప్లానెట్స్ మధ్యన అన్ని గ్రహాలు వస్తే దాన్ని కాలసర్ప దోషం అంటారు. రాహుకేతు అది తర్వాత నేను కవర్ చేయాలి. సరే, ఇప్పుడు మీరు ఇక్కడ ఏం అడుగుతున్నారు ఈ చార్ట్ లో? సింహంలో 3 గ్రహాలు ఉన్నాయి కదా సార్. ఆ సింహంలో 3 గ్రహాలు సూర్యుడు, దాని బుధుడు, ఆపోజిట్ రాహు. దాని ఆపోజిట్ కుంభంలో కూడా మీకు కేతు ఉన్నాడు సార్. అంటే ఆపోజిషన్ వచ్చినట్ట అదే లెక్క కడితే. అంటే కరెక్ట్ క్వశ్చన్ వేశారు మీరు. కార్నర్ టు కార్నరే అవసరం లేదు. మీరు చెప్పిన ఈ ఉమ్, ప్రకారం మన వేదికలో ఎలా జరుగుతుంది, వేదికలో ఎలా జరుగుతుంది. ఇప్పుడు సింహంలో ఉన్న గ్రహము మనకి ఇక్కడ కుంభంలో ఏడు అవుతాయి కదా. అవును సార్, అదే అట్లా అడుగుతున్నా. అట్లా 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 కూడా ఎట్టయినా మనకి డిగ్రీ కావాలి. ఇప్పుడు అంతే సింహంలో కదా సార్. ఉన్నటువంటి సింహంలో ఉన్న ఏ గ్రహం అయినా గాని అది మనకి వేదిక ప్రకారం సింహానికి ఏడో స్థానం ఏది అవుతుంది. మన ప్రకారం సింహంలో శని ఉన్నాడు. ఏడో స్థానంలో ఏడో స్థానాన్ని చూస్తున్నాడు అంటే అది ఏడో స్థానం మనకి వివాహ స్థానం అయింది అనుకోండి. కుంభంలో శని చూస్తున్నట్టే కదా వేదిక ప్రకారం. అదే ప్రకారం ఇక్కడ కూడా సింహంలో ఏదైనా ఒక గ్రహము కుంభాన్ని చూస్తున్నాడు అంటే ఇది ఏ ఆస్పెక్ట్ కింద వస్తుంది? మ్యారేజ్ కి సంబంధించింది సార్. అపోజిషన్. అపోజిషన్ అపోజిషన్ అదే ఎందుకు సార్, ఎందుకు అపోజిషన్. ఎందుకు వస్తుంది? ఇక్కడి నుంచి కన్య పట్టుకోండి. కన్య, తుల, వృశ్చికం 3, ధనస్సు 4, అంటే నేను మకరం అడిగేది 5. ఇప్పుడు మీరు శని ఒకటే చెప్తున్నారు వివాహానికి ఇలా చేస్తుందని. ఇప్పుడు మిగతా గ్రహాల అపోజిషన్ ఏంటి, ఏమి బ్యాడ్ అవుతుంది అది తెలుసుకోవాలి కదా అది సార్. మనకి అది గ్రహ కారకత్వాల్లో వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ మీరు అడిగారు కాబట్టి సరే ఈ పాయింట్ కూడా టచ్ చేస్తాను. వివాహానికి కారకుడు శుక్రుడు. ఓకే. ఉమ్, ఉమ్, వివాహము లేట్ కారకుడు శని. ఓకే. ఓకే సార్. వివాహాన్ని స్పీడప్ చేసేది గురువు. ఓకే. ఉమ్, వివాహం ఓకే సార్. గురించి డిస్కస్ చేసేటప్పుడు మనం ఏం చూస్తాము? ఏమైనా గ్రహాలు రెట్రోగ్రేడ్ అయి ఉన్నాయా అంటే, రెట్రోగ్రేడ్ అంటే వక్రీకరించి ఉన్నాయా వాళ్ళు ఇస్తారు. ఏ గ్రహాలు వక్రీకరించాయి దీంట్లో? శని 6 రాశారు. ఉమ్, ఓకే. శని కేతు, రాహుల్ ఆల్రెడీ ఎవరి చాట్లైనా వక్రీకరిస్తూ ఉంటాయి. పోతే ఇక్కడ అవును సార్. ఒక్క ఒక్క గ్రహమే వక్రీకరించింది, శని గ్రహం. ఇప్పుడు వివాహానికి మనకు కావాల్సినప్పుడు మనం శుక్రుణ్ణి, గురువుని, పోతే ఆ కుజుడు, ఓకే, ఈ చూస్తాం. ఎట్లా వేదిక ప్రకారం ఏం చూస్తారు? వేదిక ప్రకారం చూసేది 2, 5, 7 8 స్థానాలు. భావాలు ఎలా ఉన్నాయి, భావ బలాలు ఎలా ఉన్నాయి, 2, 5, 7, 8. ఓకే.
ఈ భావబలాలు ఎలా ఉన్నాయని వేదికలో చూస్తారు. తర్వాత పోతే శుక్రగ్రహము, గురుగ్రహము, కుజగ్రహాలు ఎలా ఉన్నాయి, బలంగా ఉన్నాయా లేదా. ఎందుకు? శుక్రుడు వివాహానికి కారకుడు, గురువు వివాహం స్పీడ్ కావటానికి, సంతాన వృద్ధికి కారకుడు, కుజుడు వీళ్ళ మధ్యన అండర్స్టాండింగ్, కోపతాపాలు, సమన్వయం, ఫిజికల్ కంఫర్ట్, వీటికి కుజుడు కారకుడు, శని వివాహానికి కారకుడు. ఇట్లా వేదికలో చూస్తారు. ఏ భావాలు చెప్పాను వేదికలో చూసేటప్పుడు, వివాహం చూసేటప్పుడు 2, 5, 5, 7, 7, 8 8. సార్. 8 ఎందుకు చూస్తారు వేదికలో? 8 మాంగ అంటే మాంగళ్య ఆయుర్దాయం, స్థానం మాంగళ్య సార్. బలం. మాంగళ్య బలం అంటే చార్ట్ చూసే వాళ్ళు రియల్ అస్ట్రాలజర్ అయితే ఒక పాయింట్ చూడరు. వివాహం జరుగుతుంది, నెక్స్ట్ ఆమెకి ఏమన్నా వైధవ్యం ఉందా, లేదు వీళ్ళ మధ్య డైవర్స్ అవుతుందా, లేదు అతనికి రెండో పెళ్లి ఉందా, ఇన్ని చూస్తారు. ఉమ్, అందుకని ఒక పాయింట్ నే పట్టుకొని వెళ్ళరు. అది చాలా, ఇది ఇంకెంతో స్టడీ చేస్తేనే కానీ. అందుకే నేను కేపీ మీరు అడిగిన దానికి ఒక గ్రహమే చెప్తున్నారు అన్నప్పుడు నేను చెప్తున్నాను అన్ని గ్రహాల కారకత్వాలు, ఏ గ్రహం ఏం చేస్తుంది మనకి హెల్ప్. ఒక వివాహం చూడాలి అంటే వివాహం లేట్ అవుతుంది, లేట్ అవుతున్నప్పుడు కృష్ణమూర్తి ప్రకారం ఏం చేస్తారు, వెస్టర్న్ ఆస్పెక్ట్స్ చూస్తాడు. చూసిన తర్వాత 7వ స్థానాన్ని ఏదన్నా గ్రహం, శని తన 7వ స్థానం, తన వెస్ట్ అపోజిషన్ ఆస్పెక్ట్ ఏమన్నా చూస్తుందా. అపోజిషన్ ఆస్పెక్ట్ అంటే బ్యాడ్ ఆస్పెక్ట్. ఓకే, సరే. శని 5వ స్థానంలో ఉందా? 5వ స్థానంలో ఉంటే నష్టం ఏంటి? కృష్ణమూర్తి సంతానం. ప్రకారము కృష్ణమూర్తి ప్రకారము 7వ భావము, ఈ కృష్ణమూర్తి ఏం చెప్తాడు, మెయిన్ హౌస్. ఒక ఘటన జరగాలి అంటే ఫస్ట్ మెయిన్ హౌస్ తీసుకుంటాడు. వివాహము అంటే 7వ స్థానం, మళ్ళీ దానికి సపోర్టింగ్ హౌస్లు తీస్తాడు అతను. పుత్ర పుత్ర అర్హత ఉందా అంటే, సంతాన అర్హత ఉంది అంటే 5వ స్థానం మెయిన్ హౌస్, దానికి సపోర్టింగ్ హౌస్లు 2, 11. వివాహ యోగ్యత ఉందా, 7 మెయిన్ హౌస్, 2, 11 సపోర్టింగ్ హౌస్. ఇట్లా అతను మెయిన్ హౌస్, సపోర్టింగ్ హౌస్ కాన్సెప్ట్ లో వెళ్తాడు కృష్ణమూర్తి. ఆ ప్రకారము ఒక గ్రహము 7 అనే ఒక భావాన్ని, ఎగ్జాంపుల్ శని 7వ భావంలో స్ట్రాంగ్ అయ్యాడు అన్నాడు అంటే, టేబుల్ చూద్దాం. అప్పుడు ఏంది, 7 కృష్ణమూర్తి ఏం చెప్తాడు అంటే, ఏ శని గ్రహము 2, 7, 11లో ఎక్కడ ఉన్నా కూడా వివాహం ఆలస్యం అవుతుంది. చూడండి, ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఇతనికి వివాహం జరిగింది అన్నదానికి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, అడిగారు కాబట్టి మనం దానికి ఒక పాయింట్ టచ్ చేసుకుంటూ వెళ్తే బాగుంటది. ఫస్ట్ చూడండి 7వ భావానికి సబ్లాడ్ చూడండి. 7వ భావానికి సబ్లాడ్ ఎవరు? చెప్పండి, 7వ భావానికి సబ్లాడ్ ఎవరు? సాటర్నే సార్. 7వ భావానికి సబ్లాడ్ శాటర్న్. కనిపిస్తుంది. ఇక్కడే క్లియర్ అయిపోయింది మనకి. ఏంటి, 7వ భావానికి సబ్లాడ్ శని. 7వ భావానికి శని గాని, కుజుడు గాని, రాహు గాని సబ్లాడ్ గా ఉంటే వివాహం జనరల్ గా ఆలస్యం అవుతుంది. 7వ భావానికి సబ్లాడ్ శని, రాహు, కుజుడు జనరల్ గా సబ్లాడ్ గా ఉంటే సాధారణ ఇప్పుడు అక్కడ ఆల్రెడీ మూర్తి సార్ లైన్ లో లేరా సార్? లైన్ లో లేరు. మనం ఏంటంటే ఎన్ని స్టడీ చేసి మన లైఫ్ లో జరిగిన ఈవెంట్స్ ని కోరిలేట్ చేసుకుంటా అవును చార్ట్స్ ని సార్. అనలైజ్ అంటే చేసి ఇప్పుడు ఏం చెప్తానంటే వివాహమే నేను, తొందరగా ఇప్పుడు 7వ అయ్యిందా భావం లేకపోతే చూడండి, లేట్? 7వ భావం సబ్లాడ్ శని. ఈ శని 7వ భావాన్ని సిగ్నిఫై చేస్తున్నాడు. మళ్ళీ 2ని కూడా, 2వ భావాన్ని ఎక్కడ చేస్తున్నాడు, ఇక్కడ చూద్దాం మన చార్ట్ లో, దీంట్లో సిగ్నిఫికేటర్ టేబుల్ లోకి రావాలి. సిగ్నిఫికేటర్ టేబుల్లో 2వ భావాన్ని 75% సిగ్నిఫై చేస్తున్నాడు, బిలో ఉన్నాడు. ఓకే, పోతే 2తో పాటు 11వ స్థానాన్ని 7కి ఆల్రెడీ చేస్తున్నాడు. ఆ 7వ భావం సబ్లాడు 2ని చేస్తున్నాడు, 7ని కూడా చేస్తున్నాడు, 50% లో ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 11. ఓకే, 2 భావాలను చేస్తున్నాడు అంటే వివాహము ఆల్రెడీ డిలే అవుతుంది. ఫస్ట్ పాయింట్. అది కూడా కాకుండా మళ్ళీ కృష్ణమూర్తి ఏం చెప్తాడంటే,
ఏడో భావం సబ్లార్డ్ 2, 7, 11 కాకుండా వేరే భావాలు అంటే మనం దుస్థానాలు అంటాం, వాటిని చూస్తే వివాహం డిలే అవుతుంది. వీటిని ఏంటిని చూస్తున్నాడు? ఒకటిని చూడటం లేదు, రెండు వదిలేసే, రెండు ఆల్రెడీ మనం చూసి, మూడుని చూస్తున్నాడు, నాలుగుని చూస్తున్నాడు. ఓకే, 4, 5 లేడు, 6 లేడు, 7 సరే ఇది మనం చూసాము. 3, 6, 8, 10, 12, 10ని చూస్తున్నాడు, 12 చూస్తున్నాడు. ఓకే, ఇట్లా చూడు, 3, 6, 8, 10, 12 ఈ స్థానాలను చూస్తే వివాహం ఆలస్యం అవుతుంది. అప్పుడు గ్రహాలు రెట్రోగ్రేడ్ అయి ఉంటే ఎన్ని పాయింట్స్. తర్వాత ఇంకా చెప్పాలి అంటే శని చంద్రులకు మధ్యన సంబంధం ఏర్పడితే దాన్ని పునర్ఫు దోషం అంటారు. ఏమంటారు? నేను చెప్పాను, ఒక పునర్ఫు దోషం గురించి ఒక వీడియో కూడా చేశాను. చూడండి, అవును ఇక్కడ సార్. శని చంద్రుల మధ్య సంబంధం. చంద్రుడు మూన్ వచ్చేసి, మూన్ సబ్లార్డ్ ఎవరు ఇక్కడ? మార్స్. కాబట్టి వీళ్ళ మధ్య సంబంధం లేదు. పోతే నెక్స్ట్ శనికి చంద్రుడికి ఏమన్నా సంబంధం ఉందా అంటే లేదు. కాకపోతే శనికి శుక్రుడికి ఏమన్నా సంబంధం ఉందా? సూర్యుడికి ఏమన్నా సంబంధం ఉందా? సన్ సన్ కి సాటర్న్ కి ఎక్కడా సంబంధం లేదు. పోతే శుక్రుడికి శనికి ఏమన్నా సంబంధం ఉందా? ఉంది. శుక్రుడికి సాటర్న్ సబ్లార్డ్. ఓకే, వీనస్ అనే గ్రహానికి సాటర్న్ సబ్లార్డ్. చూసారా లాస్ట్ లో సబ్లార్డ్ ఉన్నాడా? ఉమ్. ఇవి ఎప్పుడు చూస్తాం మనం? ఎన్ని మీకు నాలెడ్జ్ పూర్తిగా ఫస్ట్ అంత నాలెడ్జ్ వచ్చిన తర్వాత అప్పుడు ఒక ఈవెంట్ తీసుకోవాలి. ఏంటిది? వివాహం. వివాహంలో చాలా ఉంటాయి. వివాహము లేట్ మ్యారేజా, అర్లీ మ్యారేజా, అది అరేంజ్డ్ మ్యారేజా, లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత కండిషన్ ఏంటి వాళ్ళ మధ్యన, పోతే అతను డైవోర్స్ ఏమన్నా అవుతుందా, విడో అవుతుందా, లేకపోతే సెకండ్ లేదు ఒక ఉద్యోగం తీసుకున్నాం, ఉద్యోగం ఎక్కడ? ఇండియాలోనే చేస్తాడా, అబ్రాడ్ గా బయట దేశం చేస్తాడా, ఎన్ని రోజు ఎంత టర్మ్ లో చేస్తా, ఎంత సర్వీస్ చేస్తాడు, ఇట్లా. పోతే అతనికి కీర్తి రాజయోగం ఉందా, మంచి పదవులు వస్తా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనుకోకుండా ఒక పెద్ద గేమ్ చేంజ్ అయిపోయింది. అర్థమవుతుందా? గేమ్ చేంజర్. అర్థమవుతుంది సార్. తక్కువ సీట్లతో ఉండేసి మొత్తం ఇప్పుడు అంత పొజిషన్ కి వెళ్ళడం. అతను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే జరిగే పని కాదు కదా. అవును సార్. అట్లా గేమ్ చేంజర్ అవుతాయి. ఇట్లా జరిగే దీన్ని రాజయోగం. ఇవన్నీ మీరు చెప్పాలి అంటే ఇంకా మనకి ఈవెంట్స్ ఏముంటాయి? అతనికి లైఫ్ లో ఎన్నో ఉంటాయి. ఉద్యోగం వస్తుందా రాదా, ఇంకేదన్నా పెళ్లి ఎప్పుడు అవుతుంది, పిల్లలు ఎప్పుడు పుడతారు, ఆ ఈ ఒక్కొక్క పుత్రస్థానం, ఆయుర్దాయం 8వ స్థానం, ఎంత ఆయుస్సు ఉంటుంది అతనికి, ఏదైనా గండాలు ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేయాలి. ఈవెంట్స్ చెప్పాలి అంటే మీరు ఫస్ట్ పూర్తి జ్ఞానం రావాలి. పూర్తి జ్ఞానం లేకుండా అయితే చార్ట్స్ అనలైసిస్ అనేది జరుగుతున్న మీ నాలెడ్జ్ ని చెక్ చేసుకోవడానికి చార్ట్ అనలైజ్ చేసుకుంటా అంటే అప్పుడు ఏమవుతుంది? మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతాం, తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు నిన్న బీటీఆర్ గురించి బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసాము. బర్త్ టైం రెక్టిఫికేషన్ మనం చేసింది సింపుల్ ఇష్యూ. ఏంటిది? లగ్నాన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాం, అంతే కదా. ఇంకో కొంతమంది ఏం అంతే సార్. చెప్తారు? సార్ నాకు డేట్ తెలియదు అంటారు. ఈ నెల తెలుసు సార్, ఈ నెల తెలుసు, 1970లో సెప్టెంబర్ లో పుట్టాడు, కానీ డేట్ తెలియదు అంటాడు. అప్పుడు డేట్ తెలియకపోతే మనం లగ్నం నుంచి అడ్జస్ట్ చేసుకుంటా వచ్చి చంద్రస్థానాన్ని అడ్జస్ట్ చేయాలి. చంద్రుడు ఏ రాశిలో, ఎందుకు చంద్రుడు లగ్నం 2 గంటలు ఉంటది, తర్వాత చంద్రుడు వచ్చేసి ఒక రాశిలో 2 రోజులు 2.5 రోజులు ఉంటాడు. అతను రెండు నాకు రోజు పదకొండు. తెలియదు, ఫలానా సంవత్సరం తెలుసు, మెంత తెలుసు, రోజు తెలియదు సార్, టైము తెలియదు అన్నప్పుడు ఫస్ట్ లగ్నం కాడి నుంచి మనం అడ్జస్ట్ చేసుకుంటా వచ్చి చంద్రుడి స్థానం అడ్జస్ట్ చేయాలి. ఎందుకంటే లగ్నం తర్వాత నెక్స్ట్ రాసుల్లో తక్కువ స్థానం ఉండేది చంద్రుడు. నెక్స్ట్ వచ్చేసి ఎవరన్నా నాకు సార్ నెల కూడా తెలియదు, నాకు సంవత్సరం తెలియదు, నెల తెలియదు అన్నప్పుడు లగ్నాన్ని అడ్జస్ట్ చేయాలి, చంద్రుడిని అడ్జస్ట్ చేయాలి. నెల తెలియదు అన్నప్పుడు ఏ నెల అంటే సూర్యుని, ఎందుకంటే సూర్యుడు ఒక్కొక్క రాశిలో 30 రోజులు ఉంటాడు. అవును అర్థమవుతుందా? సార్. నెక్స్ట్ అర్థమైంది సార్. ఒక్కొక్కరు అంటారు నాకు సంవత్సరమే తెలియదు సార్ నాకు అంటాడు. నాకు సంవత్సరం తెలియదు, నెల తెలియదు అంటే అప్పుడు మనం ఏం చేయాలి? అతని లైఫ్ లో జరిగిన ఈవెంట్స్ ని పట్టుకుంటా వచ్చేసి, అర్థమైందా, అర్థమైంది క్యాలిక్యులేషన్ సార్. వేసి అతను ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ పరంగా ఇంత చదివాడు. ఇప్పుడు నాది తీసుకుందాము, నేనే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు అది చేయండి, బీటీఆర్ చేయండి.
నాకు అన్సర్టన్, నా లైఫ్ లో నాది పుట్టిన తెలియదు. మీకు ఇస్తున్నాను, నేను డీటెయిల్స్ ఇస్తున్నాను, పట్టుకోండి మీరు. నేను 30 years ఆర్మీలో చేశాను. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతా వెళ్ళిపోయాను. 1968 కాడి నుంచి 56, ఇప్పుడు జరుగుతున్నదానికి 56 అనుకుంటాను. 1968 కాడి నుంచి నేను నేను అట్లా లెక్కేసుకున్నాను. మీకు ఇంటి ఎట్లా ఇస్తానంటే, ఆర్మీలో 30 years చేశాడు, డిగ్రీ సెకండ్ ఇయర్ దాకే చదువు, లాస్ట్ సెకండ్ ఇయర్ సెషన్ అయిపోయింది. ఇట్లా మీరు 1968 కాడి నుంచి చేసి, నాకు డేట్ ఆఫ్ బర్త్ అయింది 1966, వాళ్ళు 1st July వేశారు. కానీ అట్లా చూసుకుంటే ఏమవుద్ది, నా స్టడీ అంతా నాది, నేను బిఎస్సి సెకండ్ ఇయర్ అంటే 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు స్టడీ అయింది. 5 సంవత్సరాలు ఏమైంది, 5 సంవత్సరాలు యాడ్ అయ్యింది. 14 ఇచ్చాను కదా ఎడ్యుకేషన్. 12 అవును సార్. ఇంటర్మీడియట్ ప్లస్ 2 years బిఎస్సి, 14 years ప్లస్ 5 years మనకు అప్పుడు ఆ రోజుల్లో అట్లా వేసేవాళ్ళు. 19 years. 30 years 30 years ఆ రోజుల్లో ఆర్మీలో. ఎల్కేజీ యూకేజీ ఉండే కాదు సార్, ఇంకా ఇంకా ముందే అందుకని అవుతుంది కదా అందుకని సార్. అందుకని ఇస్తున్నాను. డైరెక్ట్ గా నేను 5 years తర్వాత 10th. జాయిన్ చేసేవాళ్ళు. ఓకే. బిఎస్సి అయిపోయింది. బిఎస్సి అయిపోయింటే 14 years. 14 years ప్లస్ 5, 19 years. 30 years ఆర్మీలో, 49. రిటైర్ అయిన తర్వాత 6 years అయిపోయింది. 49, 6, 55. ఇట్లా ఓకే ఇట్లా సార్. ఈవెంట్స్ వేసుకొని మళ్ళీ మదర్ మదర్ 2000 లో మదర్ ఎక్స్పైర్డ్ అయింది. ఫాదర్ 2008 లో ఎక్స్పైర్డ్ అయ్యాడు. 92 లో మ్యారేజ్ అయింది. 89 లో ఆర్మీ జాయిన్ అయ్యాను. ఇట్లా ఈ లైఫ్ ఈవెంట్స్ అతని బీటీఆర్ ఎక్కడి నుంచి చెక్ చేయాలి? ఇయర్ నుంచి చెక్ చేసుకుంటూ రావాలి. గురుడు అవును సార్. ఎక్కడ అవును. ఉన్నాడు, గురుడి స్థితి ఏంటిది, ఇది పెద్ద ఛాలెంజ్ అన్నమాట. చేస్తారు వీళ్ళు. అవును. అసలు ఒక మనిషికి, నాకు ఏం తెలియదు సార్ నాదంటే, ఇలా లైఫ్ ఈవెంట్స్ ని తీసుకుంటా వచ్చేసి బీటీఆర్, బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసుకుంటా వస్తారు. అంటే ఒక రాశిలో గురుడు 1 సంవత్సరం ఉంటాడు కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటా. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరిది అడ్జస్ట్ చేస్తాం? సూర్యుడు ఒక రాశిలో 30 రోజులు ఉంటాడు కాబట్టి మంత్ మంత్ కింద వస్తుంది. చంద్రుడు రోజుల కింద వస్తాయి కాబట్టి చంద్రుడి స్థితిని అడ్జస్ట్ చేస్తే రోజులు అడ్జస్ట్ చెప్పొచ్చు, ఏ డేలో అతను పుట్టుంటాడు. ఓకే, రాశికి సూర్యుడి స్థితి క్లియర్ అయిపోతే చంద్రుడు, నెక్స్ట్ లగ్నం. ఇట్లా బీటీఆర్ లో ఇది ఒక పెద్ద ఛాలెంజ్. మనం ఒక చిన్న పని చేసాము నిన్న, ఐడియా కూడా ఇచ్చాను మీకు, లైఫ్ ఈవెంట్స్ ని పట్టుకుంటాం. సరే, నెక్స్ట్ ఇప్పుడు మీరు అడుగుతున్నది ఈవెంట్స్ లో ఒక శని గురించే చెప్పారు సార్. మిగతా గ్రహాలంటే అన్ని గ్రహకారకాలు ఏంటంటే, కృష్ణమూర్తి వేదికని వదిలిపెట్టలేదు. కృష్ణమూర్తి ఏమంటాడంటే, వేదిక పూర్తిగా నేర్చుకోని తర్వాత నేను చెప్పింది వినండి అంటే, వేదికలో శుక్రుడు వివాహ కారకుడు అంటే కేపి శుక్రుడు వివాహ కారకుడే అన్నాడు. కాకపోతే ఇతను సపోర్టింగ్ హౌస్ తీసుకుంటాడు. అది వేదికలో కూడా ఉన్నాయి సపోర్టింగ్. మీకు నేను అదే చెప్పాను, వేదికలో ఏం చెప్పాను, వివాహం చూసేటప్పుడు 3 గ్రహాలు చూస్తారని చెప్పాను. ఏ గ్రహాలు చెప్పాను? ఫస్ట్ శుక్రుడు. ఫస్ట్ వేదిక కంప్లీట్ గా నేర్పించచ్చు కదా సార్, ముని సార్ కూడా అదే అంటున్నారు. అంటే ఆహా, అట్లా కాదు, అట్లా కాదు. ఎందులోంచి అందులోకి వెళ్తున్నాం ఎందుకంటే కదా వేదికలో కొంచెం. మనం ఏం చేసామంటే, వేదికలో మనం చాలా దూరం వచ్చాము. ఇక నేను అంటే జస్ట్ చేయాల్సింది బేసిక్, ఏంటంటే, అంటే బేసిక్ వచ్చింది. అది ఏ ఏ ఏ గ్రహాలు దేనికి ఆమ్, గ్రహ కారకాలు. ఎలా గ్రహ చూసుకోవాలి కారకాల్లో ఆ అదేం గ్రహ. లేదు. గ్రహ కారకాల్లో నేను ఇప్పుడు మనం చెప్పుకునే దాన్ని బట్టి శుక్రుడు వివాహ కారకుడు. పోతే వివాహం చూసేటప్పుడు శుక్రుడు. గురువు గురువు ఏంటంటే సంతాన విషయంలోను, ప్లస్ గురువు కొంచెం ఆ డెవలప్మెంట్, జ్ఞానము, ఇట్లాంటివి. బుధుడు అంటే మైండ్, ఎమోషన్స్, వ్యాపారానికి, మైండ్, బిజినెస్ కి. అట్లాగా, అట్లా వ్యాపారం, బిజినెస్ పరంగా అట్లా ఒక్కొక్క గ్రహానికి ఉంటాయి. అది మీరు జనరల్ గా నేను చెప్పకపోయినా కూడా మీరు బేసిక్స్ నేర్చుకొని రావచ్చు. కాకపోతే అవి ఏంటంటే అది ఒక అవన్నీ రోజు వచ్చు కండక్ట్. సార్. అంటే అవి వచ్చు సార్, గ్రహ కారకత్వాలు భావ కారకత్వాలు కూడా వచ్చు సార్ మాకు. కాకపోతే వాటిని కలిపి ఒక చార్టుని, అంటే వేదికలో ఫస్ట్ అంటే ఇప్పుడు సపోజ్ మ్యారేజ్ ఉంది అనుకోండి, 2/7, 8, 2/11 ఎలా చూడాలి. అంటే ఇప్పుడు ఓన్లీ మనం 1/5 లార్డ్స్ ని తీసుకుని చూడాలా, లేకపోతే పడిన భావాలను బట్టి చూడాలా? శని అందరికి బ్యాడే, శని పాపిగా ఉంటాడు.
కాకపోతే అందరికీ బ్యాడే చేస్తాడా ఆయన కాదు, దాన్ని వేదిక్ లో? ఎట్లా చేస్తారు? అది కూడా ఏంటంటే వేదికలో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇన్ జనరల్ గురువు, బుధుడు, ఆ అవును సార్. శుక్రుడు. అంటే గురువు వచ్చి దేవ పూర్ణచంద్రుడు. గురువు, పూర్ణచంద్రుడు అంటే శుక్లపక్ష చంద్రుడు, ఉమ్, శుభగ్రహాలు వాళ్ళు చెప్పేది. అవును సార్. సాధారణంగా గురువు, ఇద్దరు గురువులు, రాక్షస గురువు శుక్రుడు, ఆ ఉమ్, దేవ గురువు బృహస్పతి అంటారు, గురువు అంటారు. ఈ రెండు గ్రహాలు శుభ గ్రహాలు. బుధుడు ఒంటరిగా ఉంటే శుభుడు, అశుభ గ్రహాలతో కలిస్తే అశుభము, శుభగ్రహాలతో కలిస్తే శుభుడు. ఒంటరిగా ఉంటే శుభుడు. పోతే మిగతా శని, సూర్యుడు, ఆ కుజుడు, కేతువు. రాహుకేతువులు ఆ అశుభ గ్రహాలు. కృష్ణపక్ష చంద్రుడు అశుభ గ్రహం. ఇట్లా వీళ్ళు చెప్తారు. కానీ లగ్నాన్ని బట్టి మారతాయి. మారినా కూడా ఒక్కొక్కసారి ఏం చెప్తాడు గురువు. గురువు ఒక లగ్నానికి అశుభ గ్రహం అయ్యాడు, కానీ గురువు శుభగ్రహం కదా, లగ్నాన్ని బట్టి అశుభం అయ్యాడు. కానీ సొంత క్షేత్రం ధనస్సులో గాని మీనంలో గాని ఉన్నాడు, లేదు కర్కాటకంలో అతనికి ఉచ్చ ఉచ్చ పొందున్నాడు ఉచ్చ అంటే. స్థానం, ఉమ్, ఉచ్చంలో ఉన్నాడు, మూల త్రికోణాల్లో ఉన్నాడు. ఇవన్నీ మళ్ళీ ఇవన్నీ కేపీ చూడడు. ఉమ్, కేపీలో ఇవన్నీ లేదు. అందుకని ఇవన్నీ మనకేమవుద్దంటే మనకి ఒక్కోసారి ఒక గ్రహము D1 చార్ట్ లో ఉచ్చ అయింది, కానీ D9 లో నీచ అవుతుంది. లేదు D1 లో నీచ అయిన గ్రహము D9 లో ఉచ్చ అవుతుంది. లేదు వర్గోత్తమ స్థితి అంట. వర్గోత్తమ అంటే D1 లో ఏ పొజిషన్ లో అయితే గ్రహం ఉందో D9 లో అదే పొజిషన్ లో ఉంది. ఒక సపోజ్ శుక్రుడు మీనంలో ఉన్నాడు D1 లో, D9 లో మీనంలోనే ఉన్నాడు. ఇలా రెండు చాట్లో ఉంటే వర్గోత్తమ స్థితి, మంచిది అని, గుడ్ అని. ఉహు. ఇట్లా ఇవన్నీ మనం ఏంటంటే వేదిక్ బాగా చదివి కృష్ణమూర్తి ఏం చెప్తాడు, కృష్ణమూర్తి కూడా ఏం చేశాడంటే అతను చాలా చదివి వేదిక్ చదివాడు, వెస్ట్రన్ చదివాడు, ఎన్ని చదివినా అతనికి సాటిస్ఫాక్షన్ దొరకలా. మీరు చదవండి కృష్ణమూర్తి గురించి చదివితే మీకు అప్పుడు అర్థం అవుతుంది అసలు అతను ఎంత కష్టపడ్డాడు, ఏం చేశాడు అని చెప్పేసి. అతని సాటిస్ఫాక్షన్ జరగనప్పుడు అతను కంచి కామకోటి పీఠాధిపతి దగ్గర దర్శనం కోసం వెళ్ళి అక్కడ కొంచెం అతనికి ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ తన స్పెషల్ గా అప్పటికి ఈ సబ్లార్డ్స్ ఇతను కాదు, గోపాలకృష్ణ అనే ఆయన మీనా పద్ధతిలో ఈ సబ్లార్డ్స్ ని ఆల్రెడీ చేశాడు. ఇతను చేసింది కాదు. 246 సబ్లార్డ్స్ ని 27x9 243 243 అవుతాయి కదా, 27x9 ఒక్కొక్క నక్షత్రాన్ని 9 సబ్లార్డ్స్ గా గోపాలకృష్ణ అనే ఆయన మీనా పద్ధతిలో విడగొట్టాడు. దాన్ని ఇతను బేస్ చేసుకొని ఇంకొక 6 సబ్లార్డ్స్ ని కలిపి ఇతను కేపీ పద్ధతి అని చెప్పాడు. ఓకే, ఇప్పుడు ఓకే మీరు సార్. ఇవన్నీ చెయ్యండి. అప్పుడే ప్రిడిక్షన్స్ అంటే అంటే మీరు మేము చాట్లు ప్రిడిక్షన్స్ వదిలేసి అడగట్లేదు సార్. నేను చెప్పేది అంటే వేదిక ఒకసారి కంప్లీట్ గా అయ్యాక కేపీ నేర్చుకుంటే దాంట్లో అంటే అంటే దీంట్లో కేపీలో ఏంటంటే కొంచెము ఎక్కువ లెక్కల కింద ఈ క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, దాని వల్ల బాగా ఇప్పుడు కన్ఫ్యూజ్ ఏమవుతుందంటే అయిపోయి. వేదిక్ లో ఏమవుద్ది, ఏం లేదు. వేదిక్ లో మనకు కావాల్సింది ఏంటి అంటే వేదిక్ స్టార్ట్ అయ్యి వచ్చాము, పోతే వేదిక్ లో గ్రహాలు తెలిసినాయి, వాటి పొజిషన్స్ తెలుస్తున్నాయి మనకి. పోతే ఉచ్చ స్థితిలు తెలుస్తున్నాయి, నీచ స్థితులు మూల కోణాలు తెలుస్తున్నాయి, స్వక్షేత్రాలు అవును సార్. మిత్రక్షేత్రాలు తెలుస్తున్నాయి, స్వక్షేత్రం శత్రు క్షేత్రాలు తెలుస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి భావ బలాలు ఎలా వస్తున్నాయి, గ్రహ బలాలు ఎట్లా తెలుసుకుంటున్నాము. ఆ, దానికి మీకు ఒకరోజు అవి చెప్పాను. భావబలాలు గ్రహ బలాలు ఎలా వచ్చాయి సార్? అదొకటి అర్థం కాలేదు అది వేదిక్ లో. నేను ఆ రోజు మీరు అడిగితే నేను చెప్పాను. ఒక గ్రహము ఏ పొజిషన్ లో ఉంది, ఏ స్థానంలో ఉంది, దుస్థానమా, మారక స్థానమా, బాధక స్థానమా, లేదు ఆ స్థానం తన సొంత క్షేత్రమా,